నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నల్గొండ జిల్లా దామచర్ల మండలం నర్సాపురం గ్రామంలో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో భర్తను భార్య ఆమె ప్రియుడు కలిసి పథకం ప్రకారం హతమార్చారు. ఈ దారుణానికి సంబంధించిన వివరాలను మిర్యాలగూడ రూరల్ సిఐ పిఎండి ప్రసాద్, వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం ఇస్లావత్ గోవింద్ భార్య సరోజకు చిన్నపోయిన సీను అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. ఈ విషయంలో దంపతుల మధ్య ఘర్షణలు జరుగుతూ ఉండడంతో ఈ నెల 10వ తేదీన అర్ధరాత్రి సరోజ తన ప్రియుడిని ఇంటికి పిలిపించింది. అనంతరం ఇద్దరు కలిసి నిద్రిస్తున్న గోవిందు తలపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారని మృతుడి అన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన వాడపల్లి పోలీసులు క్లోజ్ టీం సాయంతో దర్యాప్తు చేపట్టి నిందితుల గుట్టురట్టు చేశారు. కేసును వేగంగా ఛేదించిన సిఐ, ఎస్ఐ మరియు సిబ్బందిని నల్గొండ జిల్లా ఎస్పీ అభినందించారు. దాన్ని ఫామ్ చేసి శ్రీకాంత్ రెడ్డి అదేవిధంగా వాడపల్లి సిబ్బంది మొత్తంగా టీమ్స్ ఫామ్ చేసి నేరస్తుల గురించి అనుకునే ప్రయత్నం చేస్తున్నట్టు నిన్న మనకి వాళ్ళు పట్టుబడి చేయడం జరిగింది. వాళ్ళ యొక్క కన్ఫ్యూషన్ ప్రకారంగా సరోజాకి అంటే వీళ్ళు ఉన్న A1 ఇస్లావా సరోజ అంటే మృతుడి యొక్క భార్య ఆమె, అదేవిధంగా వాళ్ళ భర్తకు మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు అవుతున్నాయి. అంటే ఒక 10 days బ్యాక్ ఒక సెల్ ఫోన్ దొరుకుతుంది. ఆ సెల్ ఫోన్ ఎవరిది ఏం సంగతి అని చెప్పి క్వశ్చన్ చేస్తే ఈమె చెప్పకుండా దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా ఈయన దాన్ని పదే అడిగే లోపలికి ఆయనకి గత కొన్ని రోజుల నుంచి అనుమానం ఉన్నది బలపడుతుంది అన్నమాట. దాని మీద ఆ సెల్ ఫోన్ కోపంతో పగలగొడతాడు. తర్వాత మళ్ళీ దీని మీద ఆమెని పలుమార్లు వేధించే లోపలికి ఆమె చంపాలని చెప్పని అతనితో ఎవరైతే ప్రియుడు ఉన్నాడో అక్రమ సంబంధం పెట్టిన అతనితో ఇది ఎట్లయినా నా భర్త హరాస్మెంట్ ఎక్కువైంది, అతను ఎట్లయినా చెప్పాలి, దానికి నువ్వు సహకరించాలి. అందులో భాగంగా నాకు ఒక సెల్ ఫోన్ అనేది అవసరం ఉంది. ఆ సెల్ ఫోన్ అనేది కొనియాలంటే అతను ఒక నోకియా కీప్యాడ్ అంటే మృతుడు చనిపోయేదానికి ఒక 4 days బ్యాక్ వాళ్ళకు సెల్ ఫోన్ కూడా కొనిస్తారు. ఆ తర్వాత నేను ఎప్పుడైతే చెప్తానో ఆ టైంలో రావాలని చెప్పని వీళ్ళిద్దరూ ఆ ఫోన్లో మాట్లాడుతుంటారు. వీళ్ళిద్దరి మధ్య సంబంధం కూడా మనకి ఒక 6 years నుంచి ఉంటుంది. అటు ఆమె మన మరిలో గొర్రెలు మేపుకుంటుంది, ఒక 100 గొర్రెలు, ఇతను కూడా ఒక మేకలు ఒక 30 దాకా ఉంటాయి. వీళ్ళిద్దరికి సంబంధం అనేది అక్రమ సంబంధం అనేది ఈ గొర్రెలు మేపుకునే దగ్గర ఏర్పడుతుంది అన్నమాట. ఒక 6 years నుంచి మెయింటైన్ అవుతుంది. ఈ పథకంలో భాగంగా వీళ్ళు ఆ రోజే వాళ్ళ పాపది, ఈ మృతుడి యొక్క పాప చిన్నమ్మాయిది, వాళ్ళకి ఒక పాప ఫస్ట్ ఇయర్ నడక ఏదైతే ఉంటుందో గుగ్గులు ఫంక్షన్ చేస్తారు. ఆ ఫంక్షన్లో మృతుడు అదేవిధంగా వాళ్ళ యొక్క భార్య ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు. ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత 10 o'clock ఇంటికి వచ్చి ఫోన్ చేసి పనుకున్న తర్వాత వీళ్ళ యొక్క పథకంలో భాగంగా ఈమె గేట్ని క్లోజ్ చేయాల్సిన గేట్ని ఓపెన్ చేసి పెట్టడం. దాంట్లో భాగంగా ఇతను రాత్రి భర్త పడుకున్న తర్వాత వాళ్ళకి ఇచ్చిన ఫోన్ ద్వారా అతనికి సంకేతం ఇస్తుంది. ఆ సంకేతం ప్రకారంగా ఈయన లేచి ఆడికి వాళ్ళ మృతుడి ఇంటికి వస్తారన్నమాట. దాంట్లో ఒకసారిగా అతన్ని ఎదురుపోతున్న మృతుడి మీద గోవింద్ మీద నిశ్శక్షణారహితంగా ఫస్ట్ కొడతారు. దాన్ని ఏదైతే మనకి నోరు మూసేదానికి ట్రై చేసినప్పుడు అతను పెరుగులాట్లో అటు ఇటు జరిగేదానికి ఇది చేస్తాడు. ఆ తర్వాత ఇట్లా కాదని చెప్పి మళ్ళీ వాళ్ళు ఇల్లు పెట్టి నొక్కుతారు. ఆ నొక్కే క్రమంలో అతను అటు ఇటుగా తిరుగుతున్నాడని చెప్పని దాని మీద వెళ్ళి ఒక లోపల మనం తీసుకొచ్చి అతను డిస్టికల్స్ మీద పెట్టిన తర్వాత అతను కదలకుండా పడిపోతాడు. ఆ తర్వాత దీన్ని ఎలా చిత్రీకరిస్తారంటే నేచురల్గా చనిపోయాడని చెప్పని చిత్రీకరిస్తామని చెప్పి ఫస్ట్ వీళ్ళు భావిస్తారు. ఆ తర్వాత ఇది ఇంజురీస్ ఏదైతే బూత్ మీద కొట్టింది, తర్వాత హెడ్ మీద పెరుగులాట్లయిన గాయాలు రాను అదేమైందంటే ఎక్స్పోజ్ అయ్యే లోపలికి వీళ్ళు డౌట్ వచ్చి మనకు కంప్లైంట్ చేశారు. ఆ పథకంలో ఏదైతే ఉపయోగించారో సెల్ ఫోన్స్, అదేవిధంగా రోకలు పడ్డ,
తర్వాత వీళ్ళు వాళ్ళకి ఆ మృతుడికి పంచిచ్చినప్పుడు అయిన ఇవన్నీ బ్లడ్ ఇంజరీస్ అయ్యాయి, బ్లడ్ అంతా అనుకుంది. దానివల్ల బట్టలు కూడా అనుకున్నాయి, ఆ బట్టలన్నీ స్వాధీనం చేసుకున్నాయి. ఇవన్నీ టెక్నికల్ దీనికి సపోర్ట్ కోసం చెప్పని మనకి నేరస్థానంలో దొరికినవి బ్లడ్ షేడ్స్ దొరికాయి అవి, ప్లస్ మృతుల దగ్గర దొరికిన బట్టలకైనా ఇవి ఉన్నాయి, వాటికి ఎఫ్ఎస్ఎల్ పంపించి సైంటిఫిక్గా కూడా వీళ్ళకి ఫిక్సప్ చేసే విధంగా చేస్తున్నాం. అదేవిధంగా వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ ఫోన్లో వాటి యొక్క సీరియల్స్ కూడా డేటా అనేది కూడా సేకరిస్తున్నారు. వీళ్ళు ఎన్నిసార్లు ఏంటంటే మాట్లాడుతున్నారు లోపల ఇన్వెస్టిగేషన్ చేసి ఈరోజు ఏదైతే నిందితులు మన మేజిస్ట్రేట్ గారి ముందు డిమాండ్ అనేది పాటిస్తున్నాం.